హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే ఈ రోజుకి మా స్కూల్ అయిపోయిందనమాట. చాలా అలసిపోయి ఉన్నాను. సో, నా మొహం చూస్తే చాలా టైర్డ్‌గా ఉంది కదా! సో, ఈరోజు మన థర్డ్ వీడియోలో నేను హౌ టు సెటప్ హోమ్ డే కేర్ అనేది చూపిస్తాననమాట. సో, ఈ వీడియోలో ఇంట్లో చైల్డ్ కేర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా సెటప్ చేయాలి? హోమ్‌లో ఏమేం కావాలి? ఏమేం ఐటెమ్స్ తీసుకోవాలనేదైతే మనం చూద్దాం ఈరోజు. ఫస్ట్ హోమ్ డే కేర్ ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మనం ఒక ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన ఇల్లూరులో ఒక ప్లేస్ ఎయిదర్ యువర్ లివింగ్ రూమ్ ఆర్ ఏదైనా సెపరేట్ రూమ్ ఏదైనా ఉంటే ఆ స్పేస్ని డిసైడ్ చేసుకోవాలి. అంటే మనం చైల్డ్ కేర్ని ఎక్కడ రన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ అయితే డిసైడ్ చేసుకోవాలి. అండ్ చైల్డ్ కేర్ స్టార్ట్ చేయాలంటే మనం ఉండే ప్లేస్ చాలా క్లోజ్డ్గా కాకుండా మంచిగా వెల్ వెంటిలేటెడ్గా ఉండాలన్నమాట. అంటే మొత్తం లైటింగ్ సన్లైట్ అది పడితే పిల్లలు కాస్త ఎనర్జెటిక్గా ఉంటారనమాట. అదే క్లోజ్డ్గా డల్గా ఉన్న రూమ్ని పిక్ చేసుకోకుండా నా సజెషన్ అయితే కొంచెం బ్రైట్గా ఉన్న రూమ్ని పిక్ చేసుకోండి. మన ఇంటిని మొత్తం మనం చైల్డ్ ప్రూఫ్ చేయాలండి. అంటే క్యాబినెట్ లాక్స్ కానీ లేకపోతే ఏవైనా షార్ప్ ఎడ్జెస్ కానీ ఇప్పుడు చూస్తే మా కబోర్డ్కి కింద వైట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అలా మొత్తం అన్ని క్యాబినెట్స్కి లాక్స్ పెట్టాలి. మెయిన్గా ఏదైనా డేంజరస్ ఐటమ్స్ లేకపోతే మెడిసిన్స్ కానీ లేకపోతే ఏమైనా కెమికల్స్ కానీ లేకపోతే మన డిష్ వాషర్ అలాంటి పౌడర్స్ అన్నీ ఉంటాయి కదా, అదైతే కంపల్సరీ లాక్ చేయాలి. అండ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్లాట్ఫామ్ ఐలాండ్ కనిపిస్తుంది కదా, దానికి ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది. ఆ ఎడ్జెస్ని కూడా మనం చైల్డ్ ప్రూఫింగ్ చేయాలన్నమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఎలక్ట్రిక్ అవుట్లెట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటికి మామూలుగా అయితే కవర్స్ వస్తాయి. కానీ మా స్టేట్లో అంటే వాషింగ్టన్ స్టేట్లో ఆ కవర్స్ అయితే అలౌ చేయట్లేదు. ప్రతి ఒక్క స్విచ్ బోర్డు చైల్డ్కి ఏమేమైతే స్విచ్ బోర్డులు అందుతున్నాయో అవన్నీ ట్యాంపర్ రెసిస్టెంట్ ఉండాలన్నమాట. అంటే మనం మీ స్విచ్ బోర్డు మీద చూస్తే టీఆర్ అని రాసి ఉంటాయి అనమాట. అంటే అది వాటర్ పెట్టినా లేకపోతే చేతులు అవి పెట్టినా కూడా దానికైతే ఏం కాదు. అండ్ బాత్రూమ్స్లో అవుట్లెట్స్ ఉంటాయి కదా మనకి, దాన్ని జీసీసీఐ అప్రూవ్డ్ అండ్ ట్యాంపర్ రెసిస్టెంట్ ఉండాలన్నమాట. అంటే అది స్విచ్ రీసెట్ బటన్ అయితే ఉండాలన్నమాట. అంటే ఎలక్ట్రిక్ షాక్స్ అవి కొట్టకుండా. అది బాత్రూమ్ అనే కాదు, ఏదైనా వాటర్ అవుట్లెట్స్కి దగ్గరలో ఉన్నవని ట్యాంపర్డ్ రెసిస్టెంట్ అండ్ జీసీసీ అప్రూవ్డ్ అయితే ఉండాలన్నమాట. సో ఇవి బేసిక్ మెయిన్ అనమాట. మెయిన్ మనం ప్లేస్ సెటప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మెయిన్ చూసుకోవాల్సింది. ఇంకా డీప్గా డీటెయిల్డ్గా కావాలంటే నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం స్పేస్ని చూసింగ్ ద రైట్ స్పేస్, అంటే స్పేస్ని ఎలా డిసైడ్ చేయాలనేది అయితే చూసుకున్నాం కదా. ప్లే ఏరియా అండ్ లెర్నింగ్ ఏరియా అండి. మన ఇంట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉండాలి. అంటే ఒక లైబ్రరీ ఏరియా ఉండాలి, అండ్ ఒక బ్లాక్స్ అండ్ ప్లే ఏరియా ఉండాలి, అండ్ ఒకటి ఇమేజినరీ ఆర్ క్రియేటివ్ ఏరియా అనేది ఉండాలన్నమాట. అంటే ఒక ప్లే కిచెన్ లాగా కానీ ఒక టాయ్ కిచెన్ కానీ, అదేంటంటే పిల్లల క్రియేటివిటీ ఇంప్రూవ్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ వాళ్ళు ఎంటర్ అవ్వగానే వాళ్ళ స్టఫ్ అంతా పెట్టుకోవడానికి ఒక సమ్ బేసిక్ కబోర్డ్ లాంటిదంతా ఉండాలి. సో నేను ఆ క్లిప్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో నేను ఎలా తీసుకున్నాను అనేది అవన్నీ మీకు ఇంకేమైనా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చిన్న మినీ టేబుల్, అంటే వాళ్ళ సైజ్కి వాళ్ళ మటుకు వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకునేటట్టు టేబుల్స్ అండ్ చైర్స్ కూడా ఉన్నది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కిడ్స్ మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళని వాళ్ళకి అన్ని మనం చేసి పెట్టడం కాకుండా వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా అన్ని చేసుకోగలిగేటట్టు మనం నేర్పించాలి. అందుకే కదా మనం మన దగ్గరికి వచ్చేది ఏదో ఒకటి నేర్చుకోవడానికి. సో రీడింగ్ కార్నర్ అంటే వాళ్ళు క్వైట్గా పీస్ఫుల్గా చదువుకోవడానికి ఒక చిన్న డెస్క్ ఆర్ టేబుల్ ఆర్ చైర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కామ్గా రీడ్ చేసుకోవడానికి కూడా మనకి వాళ్ళకి స్పేస్ ఉంటుంది. ఇంకొకటి ప్లే ఏరియాలో మనకి డిఫరెంట్ కార్నర్స్ ఉంటాయండి. ఫస్ట్ రీడింగ్ ఏరియా అని, ప్లే ఏరియా అని, లెర్నింగ్ జోన్ అని, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ లెర్నింగ్ జోన్లో ఏంటంటే మనకి ఫ్లాష్ కార్డ్స్ కానీ లేకపోతే ఏమైనా పజిల్స్ లాంటివి కానీ అవన్నీ కూడా మనం ఒక సెటప్ చేస్తే బెటర్ అనమాట. సో దీని గురించి ప్లే ఏరియా సెటప్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో చైల్డ్ కేర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఏమేమి కావాలి అంటే కిడ్ సైజ్ ఫర్నిచర్ అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా, అంటే స్కూల్ లాగా ఒక్కొక్క క్లాస్ అలా కాకుండా మనకి హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్లో ఎప్పుడు ఏంటంటే
మనం ఏ ఏజ్ గ్రూప్ తీసుకుంటున్నాం అంటే 3 నుండి 7 వరకు తీసుకుంటున్నామా, లేకపోతే 1 నుండి 12 వరకు తీసుకుంటున్నామా, అలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ కిడ్స్ ఉంటారు కదా, అందరు కిడ్స్కి సరిపడా టాయ్స్ అయితే ఉండాలన్నమాట. అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఆడుకునేటట్టు టాయ్స్ ఉండాలి. ఓన్లీ పెద్ద వాళ్ళు ఆడుకునేవి అయితే పిల్లలు ఆడుకోలేరు, పిల్లలు ఆడినవి అయితే పెద్దోళ్ళకి బోర్ కొడుతుంది. సో అందుకని అన్ని ఏజ్ గ్రూప్స్కి సరిపడా టాయ్స్ అయితే మనం అరేంజ్ చేసి ఉంచాలి. సో చైల్డ్ సైజ్ ఫర్నిచర్ ఫస్ట్ అండ్ టాయ్స్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇంకొకటి ఏంటంటే మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ అనమాట. పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది అంటే వాళ్ళు ఏదో పెద్ద క్యాన్వాస్లు అవి గీసేస్తారని కాదు, కానీ వాళ్ళకి మొత్తం ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇవ్వాలి. అంటే వాటర్ పెయింట్స్ అని, లేకపోతే నార్మల్ పెయింట్స్ అని, ట్యాంపర్డ్ పెయింట్స్ అని, డాట్ మార్కర్స్ అని, పెన్సిల్స్ అని, క్రేయాన్స్ అని. సో ఇలా ఆర్ట్కి కావాల్సిన సెటప్ అంతా ఉంచాలి. కలర్ పేపర్స్ అని, అండ్ వాళ్ళకి బేసిక్ సైజ్ మినీ సిజర్స్ ఉంటాయి అన్నమాట. కిడ్స్ ఏజ్ది వాళ్ళ కటింగ్ అది మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఫింగర్ పెన్సిల్ ఇచ్చే కన్నా ముందు వాళ్ళకి హ్యాండ్ గ్రిప్ రావడానికి ఈ మెటీరియల్స్ అన్ని యూస్ చేస్తామన్నమాట. సరే, ప్లే డౌ అని, స్లైమ్ అని. సో అన్ని ఏజ్ అప్రోప్రియేట్ చూసుకోవాలి. ఏ ఏజ్ వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ ఎక్కువ కావాల్సినవి ఏంటంటే స్టోరేజ్ బిన్. ఎన్ని ఉన్నా మనకి సరిపోవు అనమాట. ఎన్నో డిఫరెంట్ ఐటమ్స్ కొంటాం కదా. సో బోల్డ్ బాక్సెస్ అయితే మనం స్టోరేజ్ బిన్స్ అయితే కొనుక్కొని ఉంచుకోవాలి. సో అది కూడా నేను మంచిగా చీప్ అండ్ బెస్ట్లో ఎలా అవ్వాలనేది నేను ఇంకొకసారి నా ఆర్గనైజింగ్ అనేది చూపిస్తాను. అండ్ పిల్లలకి ప్లే మ్యాట్స్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో చూపించాను, మళ్ళీ ఇప్పుడు కింద నా పిక్చర్స్ అవి అటాచ్ చేస్తాను. పిల్లలు నాప్ టైం వరకు అంటే ఫుల్ డే ఉంటే కంపల్సరీ వాళ్ళకి మనం 2 hours అయితే 2 or 3 hours అనేది నాప్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు పడుకోవాలని కాదు, బట్ అట్లీస్ట్ పడుకుంటే బెటర్. పడుకోపోయినా క్వైట్ టైం అంటే రోజంతా వాళ్ళు వేరు పనులన్నీ చేసుకుంటూ, ఆడుకుంటూ, నేర్చుకుంటూ వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ బాడీ అలసిపోతుంది కదా. కంపల్సరీ వాళ్ళకైతే రెస్ట్ టైం ఆర్ క్వైట్ టైం అయితే మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఆ రెస్ట్ టైంకి కావాల్సిన అది కింద మ్యాట్స్ ఆర్ ఇండివిజువల్గా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్మాల్ బెడ్ ఆర్ స్మాల్ మ్యాట్స్ లాంటివి ఉంటాయన్నమాట. అవైతే ప్రొవైడ్ చేయాలి. అండ్ కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే మన దగ్గర ఉండాలన్నమాట. దానికి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మా స్టేట్లో ఏమేమి ఫస్ట్ ఎయిడ్ కిట్లో బ్యాగ్లో కావాల్సినవి అన్నీ ఉండాలో అవన్నీ నేనైతే సేవ్ చేసి పెట్టాను. సో ఈ ఐటమ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఇవన్నీ మోస్ట్లీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే మనకు ఫేస్బుక్ ఆర్ మార్కెట్ ప్లేస్లో సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. చాలా ఐటమ్స్ అయితే నేను డాలర్ ట్రీలో కూడా తీసుకున్నాను. అండ్ ఫోర్త్, సేఫ్టీ అండ్ హైజీన్. పిల్లలకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని మన ఇంటికి వాళ్ళు పంపిస్తున్నారంటే మన మీద నమ్మకంతో పంపిస్తున్నారు. అండ్ హైజీన్ అంటే క్లీన్గా ఉండడం, నీట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మా ఇంట్లో నేనైతే 3 step క్లీనింగ్ అయితే ఫాలో అవుతాను. ఫస్ట్ సోప్ అండ్ వాటర్ కలిపి ఒక స్ప్రే బాటిల్ దాచుకుంటాను. నేను మీకు చూపిస్తాను అవి. చూసారా, ఇవన్నీ మా క్లీనింగ్ మెటీరియల్స్ అనమాట. సో ఇవేమున్నాయి చూపిస్తాను నేను. సో ఫస్ట్ ఇదైతే ఇలా సోప్ అండ్ వాటర్ అనమాట. ప్రతిదీ నేను లేబుల్ చేసుకున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యి ఏది ఎప్పుడు వాడాలో తెలియకుండా. సో నేను ఏదైనా క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఈ సోప్ అండ్ వాటర్ యూస్ చేస్తాను. సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ నార్మల్ వాటర్ యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇది శానిటైజ్ అనమాట. దీని క్వాంటిటీ, దీని రేషియో, దీనికి ఒక పర్టికులర్ క్వాంటిటీస్. అంటే శానిటైజ్ అంటే వాటర్ అండ్ బ్లీచ్ మిక్స్ చేస్తామన్నమాట. సో ఈ రేషియోస్ అన్ని స్టేట్కి తగినట్టు ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు రివర్స్లో కనిపిస్తుందేమో. సో 1 gallon వాటర్కి బ్లీచ్ 2.75% బ్లీచ్ ఉంటే అది 1 tablespoon వాడాలని, అలా మొత్తం మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇవి నేను పెట్టుకుంటా. అది కాకుండా ఇది శానిటైజ్ అనమాట. ఎవ్రీడే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మొత్తం వాళ్ళు ఆడుకున్నవన్నీ శానిటైజ్ చేసి పెట్టాలన్నమాట. అండ్ ఇంకొకటి ఇది డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే. సో ఇది దేనికి వాడతామంటే బాత్రూమ్స్లో క్లీనింగ్కి వాడతాము. అంటే ప్రతిసారి డైపర్ చేంజ్ అప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో పిల్లలు నోట్లో ఏమైనా పెట్టుకుంటారు కదా, అవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్ అయితే చేస్తామన్నమాట. సో నేను పిల్లలు ఏమైనా నోట్లో పెట్టుకున్నవన్నీ ఒక టబ్ లాంటిది పెట్టుకొని సెపరేట్గా టాయ్స్ అన్ని వేరేగా దాస్తాను. అంటే ఒక టబ్లో వేస్తాను అనమాట. వాళ్ళు ఏవైనా నోట్లో పెట్టుకున్నా, ఏదైనా డస్ట్ బాగా పట్టినా అవన్నీ ఒక టబ్లో వేస్తాను. అవన్నీ ఈ డిస్ఇన్ఫెక్టెంట్తో క్లీన్ చేస్తాను అనమాట. సో ఇలాంటి బాటిల్స్ నేను ఒక 3 bottles కిచెన్ అండ్ ఇంట్లో వాడడానికి, అండ్ అగైన్ ఒక 3 bottles ఏమో బాత్రూంలో సపరేట్గా ఉంచాను అనమాట. సో
సో అదైతే క్లీనింగ్ హైజీన్ నేను ఫాలో అయ్యేది యాజ్ పర్ ఆర్ స్టేట్లో నేను ఇలా ఫాలో అవుతున్నాను అనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మనం వాళ్ళ దగ్గర పేరెంట్స్ దగ్గర ఫామ్స్ అన్నీ ఫిల్ చేసుకున్నప్పుడు ఎమర్జెన్సీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటాం కదా. అంటే ఫర్ సపోజ్ మనం కాల్ చేసినప్పుడు పేరెంట్స్ రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరికైతే కాల్ చేయొచ్చు. అంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఎమర్జెన్సీ లిస్ట్ అయితే ఉంచుకోవడం బెటర్. అండ్ మనకు కూడా ఇంట్లో ఏదైనా ఇష్యూ అయితే ఎవరెవరికి కాల్ చేయాలి, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయితే ఎవరికి కాల్ చేయాలి, లేకపోతే ఏదైనా 911 అనుకోండి, స్పెసిఫిక్గా మళ్ళీ లైసెన్సర్కి మెసేజ్ చేయాలి. దాని రిలేటెడ్ అంతా ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇవైతే బేసిక్ సేఫ్టీ అండ్ హైజీన్లో ఇదైతే బేసిక్ అనమాట. సో నెక్స్ట్ అయితే మనం పిల్లలకి ఒక స్కెడ్యూల్ ఫాలో అవ్వాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదైతే మా స్కెడ్యూల్ అనమాట, మా స్కూల్లో నేను ఫాలో అయ్యే స్కెడ్యూల్. సో ఇదంతా టైం లైన్స్, అంటే ఏ టైం నుండి ఏ టైం వరకు మీకు అంతా రివర్స్లో కనిపిస్తుందేమో. 8:30 to 9 అయితే ఏం చేస్తాము, 9 to 9:30 ఏం చేస్తాము, అలా అలా అన్నీ మనం ప్రతి ఆర్ఆర్కి మనం చేసుకోవాలన్నమాట. సో నాది బేసిక్ మీకు చెప్తున్నాను. సో ఫ్రీ ప్లే ఉంటుంది. ఫ్రీ ప్లే అంటే మొత్తం ఇంట్లో ఉన్న టాయ్స్లో పిల్లలకి ఏది బయట కనిపించే టాయ్స్లో వాళ్ళు ఏది కావాలంటే అది పిక్ చేసుకొని ఆడుకుంటారు. అది క్లీనప్ అంతా అయిపోయిన తర్వాత సర్కిల్ టైంలో ఏం చేస్తామంటే మనం కూర్చొని కొన్ని బుక్స్ రీడ్ చేస్తాము, లేదంటే కొన్ని సాంగ్స్ పాడతాము, కొన్ని రైమ్స్ పాడతాము, లేదంటే డాన్స్ చేస్తాము. మీ ఇష్టం, మీ క్రియేటివిటీకి వదిలేస్తున్నాను ఈ సర్కిల్ టైం అనేది. తర్వాత మార్నింగ్ స్నాక్, వాళ్ళు నేనైతే ఇంట్లో మీల్స్ ప్రొవైడ్ చేయట్లేదు, పిల్లలు బాక్సెస్ తెచ్చుకుంటారు. సో వాళ్ళు స్నాక్ అయితే తింటారు. స్నాక్ అయిపోయిన తర్వాత మేము అవుట్ సైడ్ వెళ్తాం అనమాట. ఎవ్రీ డే రెయిన్ ఆర్ షైన్, అంటే వర్షం పడిని ఎండగా అయినా ఏదైనా అవ్వని, అన్లెస్ ఇట్ ఈజ్ సేఫ్టీ హజార్డ్, అంటే మరీ గాలి ధూళి వచ్చేసి లేకపోతే ఐస్ క్యూబ్స్ పడిపోయి అలాగా డేంజరస్ అవ్వకుండా నార్మల్గా ఉంటే ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ అయితే మేము బయటకు వెళ్తాం అనమాట. సో పిల్లలకి అవుట్ సైడ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకేంటంటే స్టోరీ టైం, తర్వాత ఫ్రీ ప్లే, లంచ్. సో ఇలా మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీ స్కూల్ ఏ టైంకి ఓపెన్ చేశారు అండ్ ఏ టైంకి ఎండ్ చేశారో మొత్తం ఆ స్కెడ్యూల్ అంతా అయితే రెడీ చేసుకోవాలి. అది స్కెడ్యూల్. మెయిన్ ఈ స్కెడ్యూల్ స్టేట్ గురించి అని కాకపోయినా ఈ స్కెడ్యూల్ మనం ఫాలో అయితే కిడ్స్కి ఒక రొటీన్ అలవాటు అవుతుంది. మనకి టెన్షన్ ఉండదు, మనకి ప్రెషర్ ఉండదు, దేని తర్వాత ఏం చేయాలనే క్లారిటీ అయితే మనకి ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా ఒక రొటీన్ అలవాటు అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మా స్కూల్లో పిల్లలు అయితే స్నాక్ అయిన తర్వాత మేము బయటకు వెళ్తాము. వాళ్ళు స్నాక్ అయిపోగానే చేతులు అవి వాష్ చేసేసుకొని ఫస్ట్ వెళ్ళి వాళ్ళ జాకెట్స్ షూస్ తెచ్చేసుకుంటారనమాట. అంటే వాళ్ళకి మనం చిన్న పిల్లలు 1 year 1.5 year పిల్లలు అయినా కూడా వాళ్ళకి రోజు ఒక రొటీన్ని మనం ఫాలో అయితే వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకే అది ఈజీగా అర్థమయ్యి వాళ్ళే ఫాలో అవుతారు అనమాట. సో ఇలా మెయిన్ రొటీన్ ఫాలో అవ్వడానికి పిల్లలు మంచి డిసిప్లైన్లో ఉంటారు, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం. సో నెక్స్ట్ స్టెప్స్ టు రిజిస్టర్ ఫర్ ద హోమ్ డే కేర్. సో ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ 2 రకాల వీడియోలు చేశానండి. ఫస్ట్ అయితే బేసిక్ ఇంట్రడక్షన్ వీడియో చేశాను. సెకండ్ వీడియోలో వాషింగ్టన్ స్టేట్లో DCYF రూల్స్ అన్ని ఫాలో అవుతూ లైసెన్స్కి ఎలా అప్లై చేయాలి, బిజినెస్ లైసెన్స్కి ఎలా అప్లై చేయాలి, మొత్తం అన్నీ నేను మెన్షన్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియో నచ్చిందా? మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఎన్నో మంచి వీడియోలని మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.